హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఆక్రమణలో ఆ భూమి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ అక్రమంగా నిర్మించిన వైన్ షాప్ తో పాటు పక్కనే ఉన్న భారీ షెడ్డును అధికారులు నేలమట్టం చేశారు. వైన్ షాప్ లో మద్యం మొత్తాన్ని ఖాళీ చేయడానికి సమయం కావాలని నిర్వాహకులు అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా కూల్చివేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లోని ఈ ప్రభుత్వ స్థలంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ఇక సుమారుగా 2185 చదరపు గజాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ స్థలాన్ని పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఆక్రమించారు. ఈ నేపథ్యంలోనే షేక్పేట ఎంఆర్ఓ అనంతరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు గత వారం రోజుల క్రితం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసినటువంటి నాన్ బెయిలబుల్ కేసుల మీద ఉపేందర్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశం మీద విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఉపేందర్ రెడ్డి గత కొన్నేళ్ల క్రితం ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వ స్థలానికి ఆనుకుని కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ స్థలం కూడా తనదే అంటూ కూడా ఇందులో కబ్జాకు యత్నించాడు. 2010లోనే ఇందులో దీప్తి ఎవెన్యూ పేరిట ఇందులో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించినటువంటి నేపథ్యంలో అప్పటి ఎంఆర్ఓ ఈ అక్రమ నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇందులో ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేశారు. అయితే తాజాగా మరోసారి ఇందులో నిర్మాణాలు చేపట్టారు ఉపేందర్ రెడ్డి. ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇక్కడ వైన్ షాప్ నడుపుకోవడానికి లీజుకి ఇచ్చారు. దీంతో వైన్ షాప్ నిర్వాహకులు పెద్ద ఎత్తున కూడా నిర్మాణాలను చేపట్టారు. ఒకసారి మనం నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు. భారీ ఎత్తున నిర్మాణాలు కూడా చేపట్టారు. రకరకాల షెడ్లను వేశారు. మరోవైపు ఫుడ్ కోర్ట్ లాంటివి కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఒకవైపు వైన్ షాప్ కూడా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఈ అంశం మీద ఇటు పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఇందులో అక్రమ నిర్మాణాలపైన సీరియస్ అయ్యారు. గతంలోనే ఈ నిర్మాణాలను తొలగించాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిర్మాణాలు అలాగే కొనసాగుతున్నాయి. లోపల ఈ యొక్క వ్యాపార సముదాయాలకు అంటే వైన్ షాప్ సంబంధించినటువంటి ఇవన్నీ వ్యాపారాలు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడాను ఇందులో ఉండేటటువంటి వారు ఖాళీ చేయకపోవడం, ఆ తర్వాత వైన్ షాప్ను కూడా ఖాళీ చేయకపోవడంతో తాజాగా ఈరోజు రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా ఈ నిర్మాణాలను కూడా కూల్చివేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి వైన్ షాప్కు సంబంధించినటువంటి నిర్వాహకులు లోపల మొత్తం సరుకు ఉంది కాబట్టి దాన్ని అంతటినీ ఇతర ప్రాంతాలకు తరలించుకోవడానికి కొంత సమయం కావాలి అని అడిగినటువంటి నేపథ్యంలో కేవలం వైన్ షాప్ను మాత్రమే మినహాయించి మిగతా అన్ని నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేశారు. సో మొత్తానికి మాత్రం ఇప్పటికే తన మీద అక్రమంగా కేసులు బనాయించారంటూ కూడా ఉపేందర్ రెడ్డి ఇటు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ఈ కేసు ఇప్పటికే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తానికి వైన్ షాప్ నిర్వాహకుల అభ్యర్థన మేరకు మాత్రం కేవలం వైన్ షాప్ వదిలిపెట్టి మిగతా అన్ని రకాల నిర్మాణాలను కూడా రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. కెమెరా పర్సన్ సన్నితో కలిసి